సొంత తల్లి చెల్లిని దూరం పెట్టిన జగన్ ఇప్పుడు తాతను కూడా దూరం పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ రాజారెడ్డి జయంతి వేడుకలకు జగన్ దూరంగా ఉండటంపై సొంత కుటుంబ సభ్యులే జగన్ పై రుసరుసలాడుతున్నారు. సొంత తల్లి చెల్లిని దూరం పెట్టిన జగన్ ఇప్పుడు తాతను కూడా దూరం పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ రాజారెడ్డి జయంతి వేడుకలకు జగన్ దూరంగా ఉండటంపై సొంత కుటుంబ సభ్యులే జగన్ పై రుసరుసలాడుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, నవీన్, ఈ రోజు వైఎస్ రాజారెడ్డి శత జయంతి ఉంది. ఈ రోజు ఈ శత జయంతికి ఏపీ పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి కూడా రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి నివాళులు అర్పించారు. అక్కడికి వెళ్ళి రాజారెడ్డి సమాధి వద్ద. అయితే ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి మాత్రం అసలు రాలేదు. జగన్ రెడ్డి వాళ్ళ తండ్రికి ఆయనకైతే ఇప్పటి వరకు అయితే వర్ధంతి జయంతికి వస్తున్నాడు. ఇక తాతకు కూడా ముగించినాడు. భవిష్యత్తులో ఈ రోజు అసలు బిజీ అనేది ఎక్కడ లేదు అతనికి. ఈ రోజు వాంటెల్లింగ్ ఆ శతాబ్దానికి సంబంధించి వాళ్ళ తాతల కాలం వాళ్ళని కూడా మర్చిపోతాడు. ఇప్పుడు ప్రజెంట్ తల్లిని వదిలేశాడు. ఇంకా తాతలను కూడా మర్చిపోతాడు. భవిష్యత్తులో తండ్రిని కూడా మర్చిపోతాడేమో తెలియదు. ఇప్పటి వరకు తండ్రి వర్ధంతి జయంతి కంటిన్యూషన్ ఉంది. ఈ రోజు తాత కూడా, ఎందుకంటే వాళ్ళ నాన్న సొంత తాత ఇంట్లో వ్యక్తి ఆ శత జయంతికి ఎందుకు రాలేదని చెప్పి ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఆ కొంత పులివెందుల్లో వాళ్ళ సభ్యుల్లో కుటుంబ సభ్యుల్లో కూడా కొందరు రుసరుసలు ఆడుకుంటున్నారు. కొంత ఎందుకు రాకపోవడం ఏంది, ఇప్పుడు అందరు సీఎం కాదు, పెద్ద బిజీ పర్సన్ ఇదేం కాదు, ఖాళీగా ఉంటే అమరావతి లేకపోతే బెంగళూరు వెళ్తాడు, కానీ ఇక్కడ రోడ్డుకి రావడం అంటే వాంటెల్ని ఎదురుకొడుతున్నాడు. అది లేకపోతే షర్మిల వచ్చిందని ఏమైనా రాలేకపోయాడా, ఇట్లా ఏది ఏమైనా కూడా మొత్తం మీద ఆబ్సెంట్ కావడం పైన ఒక చర్చ జరుగుతుంది. నవీన్, థ్యాంక్ యూ శ్రీనివాస్.